ఎలా పడిపోయిందో ఏమో. ఆ ఇందు ఆవిడతోనే పనులు చేయించుకుంటుంది. నేనుండుంటే ఇలా జరిగేది కాదు. మేమిక్కడికి వచ్చి ఆవిడ్ని కష్టపెట్టాము. కష్టాలు చెప్పి వస్తాయి అపర్ణ. మీరు కంగారు పడకుండా వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదమ్మా మాతో. నేనా? అవునమ్మా. పిలిచినా కూడా మీరు రిసెప్షన్కి రాలేదని, 3 రాత్రులకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాలేదని మీ పై ఆవిడ కాస్త గుర్రుగా ఉంది. ఇప్పుడు నువ్వు వస్తే మమ్మల్ని దిగబెట్టినట్టు ఉంటుంది, ఆవిడ్ని పరామర్శించినట్టు ఉంటుంది. మీరు పాత పగిలిని మనసులో పెట్టుకున్నారన్న అపోహ ఆవిడికి తొలగిపోతుంది. రావచ్చు కానీ ఇంట్లో స్నేహ పరిస్థితి చూస్తున్నావు కదమ్మా. ఈ స్థితిలో దీన్ని వదిలేసి వస్తే ఇప్పుడు నా గురించి ఆలోచించద్దమ్మా. అక్క కాపురం ముఖ్యం. అక్క చెప్పినట్టు నువ్వు ఇప్పుడు వెళ్తే అత్తయ్య అపోహలు తొలగిపోతాయి. అక్కని మరింత బాగా చూసుకుంటుంది. అది కాదమ్మా, నేను కూడా ఇంట్లో లేకపోతే ఆ కావేరికి నీకు... నాకేమీ కాదమ్మా. నాకు అవ్వాల్సిందంతా ఎప్పుడూ అయిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చే కష్టాలు ఏముంటాయి? ఏమొచ్చినా తట్టుకునే శక్తి వచ్చిందమ్మా. నా గురించి ఆలోచించకుండా అక్క బావలతో వెళ్ళి అత్తయ్యని పరామర్శించి ఆవిడ్ని చల్లబర్చిరా. అక్క సంతోషంగా ఉంటుంది. సరే, మీ ఇష్టం. త్వరగా వచ్చాక స్నేహ, ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్లాలని లేదు. నీకు అండగా ఉండి నీ జీవితం చక్కదిద్ది వెళ్లాలనుంది. కానీ నేనేమీ అనుకోవట్లేదక్క. నువ్వెక్కడున్నా నీ అండ ఆశీస్సులు నాకెప్పుడు ఉంటాయి. అయినా 2-3 రోజుల్లో చక్కబడే జీవితం కాదు నాది. ఏం నేరం చేశాను దేవుడిలా శపించాడు? శిక్ష పూర్తయ్యాక ఆయనే క్షమించి కొత్త జీవితాన్ని ఇస్తాడు. అందాక ఓపిక పట్టడం తప్ప ఆరాటపడ్డం వేస్ట్. అత్తయ్య తీసుకోండి. వద్దమ్మా, ఓ వారం రోజుల వరకు కాఫీ టీలు తాగద్దని డాక్టర్ గారు చెప్పారు. తీసుకోమ్మా. ఇంకేంటి వదినా అక్కడ విశేషాలు? రిసెప్షన్కి 3 రాత్రులకి పిలవడానికి మా అమ్మ రాలేదని మీరు ఆ మధ్య ఫీల్ అయ్యారు కదా అత్తయ్య. అందుకే ఇప్పుడు మమ్మల్ని దిగబెట్టడానికి, మిమ్మల్ని పరామర్శించడానికి మా అమ్మ వచ్చారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. మా వదిన నన్ను చూడ్డానికి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఏం వదినా, మీరు నన్ను రిసెప్షన్కి పిలిచారా? నేను భయపడిందంతా బయటపడుతుందే. చెప్పండి వదినా, మీరు నన్ను రిసెప్షన్కి పిలిచారా? పిలిచాను కదా, అందుకు మీ అల్లుడు మీ అమ్మాయే సాక్ష్యం. అప్పుడు నా దగ్గరే ఉన్నారు వాళ్ళు. చెప్పండ్రా. ఎందుకు వదినా అబద్ధం ఆడతాను?
అబద్ధమేంటి? నేను చెప్పింది నిజమే. అపర్ణ నాకు ఫోన్ చేయటం వరకు నిజం. ఆ తర్వాత మీరు ఫోన్ కట్ చేశారు. రిసెప్షన్కి పిలవకుండానే పిలిచానని అబద్ధం చెప్పారు. మేము రాలేదని నిందలు వేశారు. అంతేకాదు, 3 రాత్రులకు నేను వస్తానని ఫోన్ చేస్తే మీకు నాకు ఆ అదృష్టం లేదు, మనం ముత్తైదులం కాదు కదా అని నాతో చెప్పి వీళ్ళతో నేను రాలేదని చెప్పారు. పాత పగలు మనసులో పెట్టుకొని పంతానికి పోయానని నిందలు వేశారు. మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో వాటిని సహించాను. కానీ వాటి వెనక ఉన్న మీ అసలు ఉద్దేశం ఏంటో నాకిప్పుడు తెలియాలి. చెప్పండి. మాతో ఒకలా, వీళ్లతో ఇంకోలా 2 ముఖాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చెప్పండి వదినా. పాత పగలు మనసులో పెట్టుకుని సాధిస్తున్నది నేనా మీరా? అయ్యో, ఒరే అర్జున్, చూడ్రా, వచ్చి రాగానే మీ అత్త ఎలా మొదలు పెట్టిందో. అసలే కింద పడి నొప్పితో నేను బాధపడుతుంటే నాపై మీ అమ్మ ఎలా నిందలు వేస్తుందో చూడమ్మా. వాళ్ల కళ్లకు గంతలు కట్టి నాతో నాటకం ఆడారు. వాళ్లేం చూస్తారు? మా అమ్మ ఎప్పటికీ అలా చేయదు అత్తయ్య. అంటే నేను నాటకాలు ఆడుతున్నాను అల్లుడు గారు? నాకేంటి అవసరం? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మా అమ్మకి లేదత్తయ్య. ఏ అవసరానికి ఆడిందో అది తెలుసుకుందామనే వచ్చాను. ఆడపిల్లనిచ్చుకున్న చోట అబద్ధాలు ఆడటం కానీ అహాలకు పోవటం కానీ ఎందుకు చేస్తాం? అంటే నేను కావాలనే చేశానంటారా? అవును. అదేంటో నాకు తెలియాలి. మీరు 2 నాలుకలతో ఎందుకు మాట్లాడారో అందరికీ తెలియాలి. ఏంట్రా ఇదంతా? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను, మెట్ల మించి జారి పడ్డాను, మీ అత్తగారితో మాటలు పడుతున్నాను. నాకేంట్రా ఈ దౌర్భాగ్యం? ఎందుకురా నాకు ఈ హింస? కొన్ని కష్టాలు దేవుడిస్తాడు, కొన్ని బాధలు మనం తెచ్చుకుంటాం. దేవుడిచ్చిన కష్టాలు ఆయనే తీరుస్తాడు. మనం కోరి తెచ్చుకున్న కష్టాలకు మనమే బాధ్యులం. వాటిని మనమే పరిష్కరించుకోవాలి. మీ సమస్య ఏమిటో చెబితే సమాధానం నేను చెబుతాను. ఇప్పుడు గొడవ ఎందుకు అత్తయ్య? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. ఇందు, అమ్మని రూమ్లోకి తీసుకెళ్ళు. లేదు, వెళ్ళదు. జాగ్రత్త. అమ్మా, మెల్లగా తిను. అపర్ణ, నువ్వు కూడా అత్తయ్యకి గెస్ట్ రూమ్ చూపించు. పదమ్మా. ఏం చేస్తున్నారు మీరు? కనిపించట్లేదా? పొద్దుట్ నుంచి అంత కష్టపడి చేసిన నేను పంపినవి తినకుండా తను పంపినవి తింటారా? నాకు బొబ్బట్లంటే ఇష్టం.